కుమారి అనే ఆమెకు సంబంధించిన బంగారం గురించి ఎవరైనా మాట్లాడినా అడిగినా కువైట్కి వచ్చి గుడ్డలు తీసి కొడతాను అని చెప్పింది నువ్వా కాదా? నా దగ్గరే ఉంది, నేను వచ్చాక వాళ్ళ కుటుంబానికి అప్పచెప్తాను అని చెప్పింది నువ్వా కాదా? అదేవిధంగా నువ్వు ఏం తప్పు చేయకపోతే ఈ రోజు ఎంబసీ నిన్ను వాలంటీర్ నుంచి ఎందుకు తీసి పక్కన పడేసింది? కువైట్ లో మనం చూసుకుంటే కానీ మృతదేహాల మీద, శవాల మీద బంగారం తీసుకునే వ్యక్తి గురించి అందరికీ తెలిసిందే, జీలకర్ర మురళీ రాయల్ అని చెప్పేసి ఖచ్చితంగా రేపు పొద్దున 10 గంటలకి ఇక్కడికి రమ్మని చెప్పాను. మీరు ఎంతమంది ఉన్నా, ఎంతమంది బాధితులు ఉన్నా, మీ వాళ్ళ ఆభరణాలు కానీ డబ్బులు కానీ ఏదో తీసుకొని వచ్చేయండి అన్న, ఖచ్చితంగా ఇక్కడ న్యాయం చేస్తారు. ఖచ్చితంగా జైలు పోతాడు. మోసమైన వాళ్ళు, లైంగిక హరాస్మెంట్ చేసిన వాళ్ళు బాధ్యత. అస్సలాముఅలైకుం, నమస్తే, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీలకర్ర మురళి అనే వ్యక్తి మీద ఎప్పటి నుంచో కూడా కోవిడ్లో ఎవరైనా చనిపోతే ఇంటికి శవాలను పంపించడానికి లంచాలు తీసుకుంటున్నాడు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన బంగారాన్ని కూడా దోచుకుంటున్నాడు అనే ఆరోపణలు ఎప్పటి నుంచో మనం అందరం వింటానే ఉన్నాం. సో ఈ క్రమంలోనే కుమారి అనే ఆమె చనిపోయిన తర్వాత ఆమెకు సంబంధించిన బంగారాన్ని కూడా దోచుకున్నాడు అనే విషయం తెలుసుకున్న మన గల్ఫ్ కార్మికులంతా ముందుకు వచ్చి పోరాటం చేసి ఎటకేలకు ఆ బంగారాన్ని ఆ కుటుంబానికి చేరే విధంగా అయితే చేసిన ప్రతి ఒక్క గల్ఫ్ కార్మికుడికి, అదేవిధంగా ప్రతి ఒక్కరు పోరాడిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సో ఈ క్రమంలోనే చాలా మంది కూడా ముందుకు వచ్చి జీలకర్ర మురళి అనే వ్యక్తికి మా పార్టీకి సంబంధం లేదు అని అయితే చాలా మంది కూడా మాట్లాడడం జరిగింది. అందులో మా జనసేన పార్టీ కువైట్ అధ్యక్షుడు అయినటువంటి శ్రీ రామచంద్ర నాయక్ కూడా ముందుకు వచ్చేసి ఈ జీలకర్ర మురళి అనే వ్యక్తికి మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, అదేవిధంగా పార్టీ నుంచి అఫీషియల్ గా అనౌన్స్ అయిన వాళ్ళ పేర్లు కూడా చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత మా టీడీపీ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు అయినటువంటి మా ఈశ్వర్ నాయుడు అన్న కూడా ముందుకు వచ్చేసి కూటమి ప్రభుత్వానికి జీలకర్ర మురళి అనే వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదు, అతని పార్టీలో కూడా సభ్యత్వం కూడా లేదు అనేది విషయం అయితే స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. ఈ జీలకర్ర మురళి అనే వ్యక్తికి చాలా మంది కూడా టిక్ టాక్ లో కావచ్చు, ఇతర సోషల్ మీడియాలో కావచ్చు, అతని ఫోటోలు పెట్టేసి అతను పెద్ద దొంగ అది ఇది అనేది మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలోనే నేను కూడా ముందుకు వచ్చేసి మా పార్టీకి జీలకర్ర మురళికి ఎటువంటి సంబంధం లేదు అని అయితే చెప్పడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా వదిలేసి కేవలం నా గురించి అయితే మాట్లాడడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వీడు మాట్లాడిన వాళ్ళందరూ వచ్చేసి ఇతను కులపోలు అనమాట, నేను మాత్రమే ఇతను కులపోడు కాదనమాట. సో ఎందుకంటే ఇతను కులపిచ్చి ఎక్కువ అనమాట, క్యాస్ట్ ఫీలింగ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ. ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. నా గురించి ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. కొంతమంది మా పార్టీకి సంబంధం లేదని కూడా కొంతమంది సోషల్ మీడియాలో చెప్పారు. ఈ మధ్య ఒక ప్రకారం చెప్పాడు, ఏం పేరు, ఐబీ పేరు ఏదో నాకు టక్కన గుర్తురాలి. ఆ అబ్బాయికి కువైట్కి వస్తే ఫస్ట్ కండవా కప్పింది నేనే. పార్టీలో కువైట్కి వస్తే ఈ మధ్యకాలంలో 1 సంవత్సరం పై చిలుకోయింది. నేనే కువైట్ లో కండవా కప్పి నాకు స్పీడ్ ఇచ్చిపోయినాడు సార్ అని. సో నా పేరైతే హుస్సేన్ అన్న. నీ చేత నేను కండవా కప్పించుకోవడానికి, నేను ఇండియా నుంచి కువైట్కి వీసా వేసుకొని ఫ్లైట్ టికెట్ వేసుకొని ఇంత దూరం వచ్చి నేను చేత నేను కండవా కప్పించుకోవడానికి నువ్వేమైనా పెద్ద తోపం కాదు కదన్నా. ఇక్కడ మీటింగ్లకు వెళ్ళిన తర్వాత చాలా మంది కూడా కండవాలు అనేది కప్తా ఉంటారన్న. అలాంటి క్రమంలోనే నీకు నేను ఒక అవకాశం ఇచ్చుంటాను, నువ్వు ఆ అదృష్టాన్ని పొంది నువ్వు నా కండవా కప్పుంటావు అంతే తప్ప దానికి నువ్వు పెద్ద తోపని అర్థం కాదన్నా. ఇంకా స్వీట్ ఇచ్చినా అంటావా? నేను స్వీట్ ఎవరిని కలిసినా కానీ అది నా సంస్కారం అన్నా. నేను ఎవరికి కూడా ఉత్తి చేతులతో పోయి కలిసి రానన్నా, ఏదో ఒకటి తీసుకెళ్లి ఇస్తాను, అదేవిధంగా నీకు ఇచ్చినాను. అది కూడా నువ్వు పెద్ద గొప్పగా చెప్పుకుంటే ఎట్టన్నా? సంబంధం లేదు, ఆయనకేం తెలియదు, ఆయనకేం అవసరం అని చెప్పి నేను అధికార ప్రతినిధిని అని మాట్లాడాడు. అబ్బాయిని నేను చిన్నపరచను, అబ్బాయి వ్యక్తిగతానికి వదిలేస్తా. మాకు మా పార్టీ పెద్దలు ఉన్నారు, మా పార్టీ నాయకులు ఉన్నారు, మా నియోజకవర్గ నాయకులు ఉన్నారు, మా గల్ఫ్ నాయకులు ఉన్నారు. ఏది పడితే అది మాట్లాడేసినా నువ్వు అంటున్నావు కదన్నా. నువ్వు ఒకసారి వీడియో సరిగ్గా చూడు, అక్కడ నువ్వు దొంగోడివి, నువ్వు దోచుకున్నావు, నువ్వు దాచుకున్నావు అనే మాటలు నేను ఎక్కడ మాట్లాడలేదన్నా. నీకు మా పార్టీకి సంబంధం లేదని మాత్రమే చెప్పినా. నేను ఇలాంటి తప్పులు ఎవరు చేసినా కానీ ప్రభుత్వం శిక్షిస్తుందని మాత్రమే చెప్పినా. అందరూ చెప్పిందే నేను చెప్పినా, వాళ్ళు చెప్పింది తప్పు లేదు, నేను చెప్పింది మాత్రం తప్పు వచ్చింది ఈ రోజు. అదేవిధంగా నువ్వు అంటున్నావు కదా మాకు గల్ఫ్ నాయకులు ఉన్నారని. ఈ జనసేన పార్టీకి సంబంధించిన అఫీషియల్ నాయకుల చేత ఎవరి చేతైనా ఒక్కరి చేత చెప్పించన్నా. నువ్వు ఫలానా జీలకర్ర మురళి మా జనసేన పార్టీలో ఈ పదవి ఉంది, ఈ పదవి ఇది మాకు సంబంధించిన వాడే, మా నాయకుడే అని ఒక్కరి చేత చెప్పించానా నేను ఒప్పుకుంటా. నీ వయసు నా వయసులో అర్థం ఉండదు. నీ వయసులో నా వయసు సగం ఉండదు అని చెప్తున్నావు కదన్నా. నిజమే అన్న, మంచి మాట చెప్పినావు. చూసినావా నీ స్థాయి, నీ స్థానం ఎంతలా దిగజార్చుకున్నావో. నీ వయసులో సగం వయసు కూడా లేని నా చేత ఈరోజు నువ్వు ఇన్ని మాటలు పడుతున్నావంటే దీనికి కారణం ఏం తెలుసా? నువ్వు చేసిన ఇలాంటి పనులే అన్న. ప్రతి ఒక్కరికి తెలుసు ఎలాంటి వాడు అనేది, కానీ ఎందుకు అందరూ గమ్ముగా ఉన్నారు తెలుసా? తను చేసిన పాపం ఏదో ఒక రోజు పండకుండా పోతుందా, బయట పడకుండా పోతుందా అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ఆ రోజు ఈ రోజు అయింది అంతే తప్ప నువ్వేం పెద్ద ఇదని కాదన్నా. దయచేసి నువ్వు కూడా అర్థం చేసుకో. ఇవన్నీ కాదన్నా, నీకు నాకు వ్యక్తిగతంగా ఎటువంటి గొడవలు లేవు, విద్వేషాలు లేవన్నా. ఈరోజు నువ్వు నా గురించి మాట్లాడినావు కాబట్టి నేను కూడా నీ గురించి మాట్లాడాల్సి వచ్చింది. నేనైతే కొన్ని ప్రశ్నలు అయితే సూటిగా అడగతా అన్నాను, ధైర్యంగా సమాధానం చెప్పన్నా. చూద్దాం. నీకు ఫస్ట్ గా కుమారి ఆమెకు సంబంధించిన బంగారం గురించి మాట్లాడినా అడిగినా గానీ కువైట్కి వచ్చి గుడ్డలోడు తీసుకొడతా అని చెప్పింది నువ్వా కాదా? రెండోది, ఈ బంగారం విషయం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన తర్వాత, ఈ మ్యాటర్ వైరల్ అయిన తర్వాత, ఈ పోరాటం పై స్థాయికి చేరిన తర్వాత భయపడి నువ్వు దిగి ఈ బంగారం నా దగ్గరే ఉంది, నీ కువైట్కి వచ్చిన తర్వాత ఎంబసీకి అప్పచెప్తాను, అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి చేరే విధంగా చేస్తానని చెప్పింది నువ్వా కాదా? అదేవిధంగా నువ్వు ఎటువంటి తప్పు చేయకపోతే ఈరోజు ఎంబసీ నిన్నెందుకు బయటకి టెంటేసింది? దీనికి కూడా సమాధానం చెప్పు. ఎంతమంది తెలుసన్నా, ఎంతమంది బయటకు వస్తున్నారో తెలుసా? మేము కూడా మోసపోయినాం, మేము కూడా బాధితులమే అని. ఒకసారి నీ మనస్సాక్షిని నువ్వు ప్రశ్నించుకో అన్నా, నువ్వు చేసిన పనులు ఎలాంటివి అనేది. ఇప్పుడు కూడా నువ్వు నేను మంచోడిని, నేను గొప్పోడిని అని చెప్పుకుంటున్నావు చూడన్నా. నిజంగా
నాకైతే నిజంగా ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. నువ్వు చెప్పే మాటలు, నువ్వు ఏమి చేయనట్టుగా నువ్వు ఆ విధంగా నటిస్తా ఉంటే నిజంగా నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదన్న. సో దీన్ని ఇంతటితో ఆపేస్తామని అయితే నేను అనుకుంటున్నాను. నీ గురించి మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు, నాకైతే అంత టైం లేదు. నా ప్రస్తావన అయితే తీసుకురావని అయితే నేను ఆశిస్తున్నాను. దయచేసి అర్థం చేసుకో అన్న. థ్యాంక్ యూ అండ్ జై హింద్.